అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి పంటగా లాభాన్నిచ్చే కొత్తిమీర సాగు, మామిడికాయ పెరిగే దశలో యాజమాన్యం, వేసవి మేతల కొరతను తీర్చే ప్రత్యామ్నాయ మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆకుకూర పంటలు నిత్యం రైతుకు ఆదాయాన్నిస్తాయి. సన్న చిన్నకారు రైతులకు ఇవి ఎంతో ఆదరువుగా ఉన్నాయి. వర్షాకాలంలో ఆకుకూరల సాగుకు సమస్యలు ఎక్కువ. అయితే వేసవిలో మాత్రం కొద్దిపాటి మెలకువలతో ఆకుకూరల నుంచి మంచి పంటను తీసుకునే అవకాశం ఉంటుంది. వేసవిలో పండించే కొత్తిమీరకు మంచి గిరాకీ ఉంటుంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో సాగు చేసే కొత్తిమీర పంటకు వాతావరణం అనుకూలించడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. అయితే అప్పుడు ధరలు తక్కువగా ఉంటాయి. ఎండలు ముదిరే కొద్దీ కొత్తిమీరకు గిరాకీ పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతలకు పంట ఎదుగుదల నెమ్మదిస్తుంది. అంతేకాక మొలక శాతం కూడా తక్కువగానే ఉంటుంది. అయితే షేడ్ నెట్ల క్రింద లేదా నీడనిచ్చే చెట్ల కింద సాగు చేసేటప్పుడు మాత్రం వేసవి కొత్తిమీర నుంచి కాసులు పండించుకోవచ్చు. నాటిన 30 నుంచి 40 రోజుల స్వల్ప కాలానికే అందివచ్చే కొత్తిమీరను వేసవిలో సాగు చేసినప్పుడు పాటించాల్సిన మెలకువలేవో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య నుంచి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే సుగంధ ద్రవ్య పంటల్లో కొత్తిమీర ముఖ్యమైనది. ఈ మన రాష్ట్రంలో రైతులు ఇది ఆకు మరియు విత్తనోత్పత్తి కోసం సాగు చేయడం జరుగుతుంది. ఇక వాతావరణం విషయం చూసినట్లయితే పొడి వాతావరణం అంటే 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో సాగు చేసుకోవడానికి అనువైన పంట. అయితే వేసవిలో ఈ పంట అనేది అధిక వేడిని, ఉష్ణోగ్రతని, అలాగే వేడి గాలిని తట్టుకోలేదు. కాబట్టి రైతులు వేసవిలో సాగు చేసుకోవాలని అనుకునే వాళ్ళు చెట్ల నీడల్లో కానీ, లేకపోతే పందిర్లలో కానీ, లేదంటే తాటాకు పందిర్లతో కానీ, లేదంటే ఈ హరిత గృహాలు 50%, 75% హరిత గృహాల కింద మనం సాగు చేసుకోవచ్చు. ఇంకా నేలల విషయం చూసినట్లయితే దాదాపు అన్ని నేలల్లో ఈ కొత్తిమీరని సాగు చేయవచ్చు. అలాగే ఉదజని సూచిక 6 నుంచి 8 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇక మనము రకాలు చూసినట్లయితే మనకి ఉద్యాన పరిశోధనా స్థానం లామ్ గుంటూరు నుంచి విడుదల చేసిన రకాలలో స్వాతి, సింధు, శ్వేత, సుగుణ, సుస్థిర, అలాగే సురచి, సాధన, ఏపీహెచ్ ధన్యా వంటి రకాలు ఉన్నాయి. ఈ రకాలలో ఆకు కోసము మరియు ఆకు మరియు ద్వంద్వ ప్రయోజనం అంటే ఆకు మరియు విత్తన కోసము మనం సాగు చేసుకోవచ్చు. మనము ఆకు కోసం సాగు చేసుకోవాలనుకుంటే మనము 30 నుంచి 40 రోజులకి మనకి కోతకు వస్తుంది. అదే విత్తనోత్పత్తి కోసం అయితే స్వల్పకాలిక రకాలు 70 నుంచి 80 రోజులకి, అదే మధ్యకాలిక రకాలు 90 నుంచి 100 రోజులకి మనకు కోతకు వస్తాయి. ఇంకా మనము ఎన్ఆర్సి సీడ్ స్పైసెస్ అజ్మీర్ నుంచి విడుదల చేసిన రకాలలో మనకి అజ్మీర్ కొత్తిమీర 1, అజ్మీర్ కొత్తిమీర 2, అలాగే AGCR1 అనే రకాలు ఉన్నాయి. ఇవి కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు.
అలాగే ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి విడుదల చేసిన రకాలలో అర్కా ఈషా అనే రకం ఒకటి ఉంది. ఈ అర్కా ఈషా అనే రకము మల్టీకట్ టైప్, అంటే మనము కత్తిరింపులు తీసుకోవచ్చు. మొత్తం మొక్క అంతా అప్రూట్ చేయకుండా కత్తిరింపులు తీసుకుంటే అది మళ్ళీ మనము రిజువనేట్ అవుతుంది. కొత్తిమీరలో విత్తే విధానము అలాగే విత్తన మోతాదు చూసినట్లయితే మనము ఆకు కోసం విత్తుకోవాలనుకున్నప్పుడు ఎకరానికి 20 నుంచి 25 కేజీల విత్తనం అనేది పడుతుంది. ఇక విత్తుకునే ముందు విత్తనాన్ని చెప్పులతో కానీ లేదంటే చేత్తో కానీ నలిచి 2 బద్దల కింద చేసిన తర్వాత మనము విత్తాల్సి ఉంటుంది. 10 నుంచి 15 రోజులు సమయం అనేది పడుతుంది మొలకెత్తడానికి. ఈ ఎరువుల యాజమాన్యంలో భాగంగా మనం ఆఖరి దుక్కులో 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము అలాగే 16 కిలోలు పొటాషియం ఇచ్చే ఎరువులని మనము ఆఖరి దుక్కులో వేయాలి. అలాగే పైపాటుగా 6 కిలోల నత్రజని 10 రోజుల తర్వాత పంటకి అందించాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యంలో భాగంగా విత్తనాలు మొలకెత్తే సమయము, పూత అప్పుడు అలాగే గింజ కట్టినప్పుడు కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇది ఆకుకూర పంట కాబట్టి స్ప్రింక్లర్ డ్రిప్ సదుపాయం ఉన్న రైతులు వీటి కింద కూడా మనము కొత్తిమీరని సాగు చేసుకోవచ్చు. అంతర్కృషిలో భాగంగా కలుపు నివారణ, ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్ పెండిమిథాలిన్ అనే మందు, బరువు నెలల్లో అయితే 200 లీటర్ నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్ అనే మందు, అదే తేలికపాటి నెలల్లో 1.3 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తరువాత 30 రోజుల తర్వాత కూలీల పెట్టు కానీ లేకపోతే గొర్రె సహాయంతో కానీ మనము కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆకుకూర పంట కాబట్టి ఇది ఆరుతడి అంటే వరి తరువాత ఆరుతడి పంటగా ఈ కొత్తిమీరని రైతులు సాగు చేసుకోవచ్చు. అలాగే అంతర్ పంటగా వివిధ రకాల కూరగాయ పంటల్లో అలాగే పళ్ళ తోటల్లో చెట్ల కింద కూడా ఈ కొత్తిమీరని సాగు చేసుకోవచ్చు. దీనివల్ల రైతుకి అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. దిగుబడి చూసినట్లయితే ఈ పంట ఆకు కోసం అయితే 30 నుంచి 40 రోజులకి కోతకు వస్తుంది. అదే విత్తనోత్పత్తికి అయితే ఈ పంట 80 నుంచి 100 రోజులు అంటే స్వల్పకాలిక మధ్యకాలిక రకాలు బట్టి మనము దిగుబడి పొందవచ్చు. ఇవి ఆకు కోసం అయితే 30 నుంచి 40 రోజుల్లో మనము పుల్లింగ్ టైప్ అయితే నేరుగా అవి తీసివేయచ్చు, లేదా మల్టీకట్ టైప్ అర్కా ఈషా లాంటి రకాలలో అయితే మనము 3 నుంచి 4 సార్లు మనము కట్ చేసుకొని దిగుబడిని అనేది తీసుకోవచ్చు. విత్తనోత్పత్తి కోసం అయితే గింజలు అనేవి ముదిరు స్ట్రా కలర్ అంటే 60% మొక్కలు గోధుమ వర్ణంలోకి ఈ విత్తనాలు మారిన తర్వాత మనము ఈ మొక్కలను అనేది కట్ చేసుకుని కళ్ళెంలో ఆరబెట్టుకుని 2 నుంచి 3 రోజుల తర్వాత శుభ్రపరచుకొని పాలిథిన్ సంచుల్లో 8% మాయిశ్చర్ తేమ శాతం ఉన్నంత వరకు మనము భద్రపరచుకోవాల్సి ఉంటుంది. వేసవికాలం అంటేనే కష్టకాలం. అది మనుషులకైనా పశుపక్షాదులకైనా. ఈ కాలంలోని మండుటెండలు, నీటి కొరత, పచ్చిగడ్డి కొరతలను అధిగమిస్తే పశుపోషణ నల్లేరు మీద నడకే అవుతుంది. సాధారణంగా పశువుల మేత అవసరాలు తీర్చడానికి దానాపై అధికంగా ఆధారపడుతుంటారు రైతులు. దీంతో పాడి పరిశ్రమ నిర్వహణలో 60 నుంచి 70% పరిమితం కావలసిన మేత ఖర్చులు ఈ వేసవిలో 80 నుంచి 90% చేరుతుంటాయి. ఖర్చు పెరగడమే కాదు, పోషకాలు సరిగా లభ్యం కాక పశువుల్లో ఉత్పాదకత తగ్గిపోతుంది. ఖర్చును అదుపులో ఉంచుతూ మేతల కొరతను తీర్చే ప్రత్యామ్నాయ మార్గమే వ్యవసాయ వ్యర్థాలను మేతకు అనువుగా మార్చుకోగలగటం. వేసవిలో మేతల కొరతను తీర్చే ప్రత్యామ్నాయ మార్గాల గురించి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరమణగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు నుంచి తెలుసుకుందాం. వేసవిలో మేత కొరత అధిగమించాలంటే రైతులు వేసవిని దృష్టిలో పెట్టుకొని వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ ఈ పశుగ్రాస వనరుల్ని సమీకరించుకోవాలి. ప్యాడిస్ట్రా అంటే ఏంటి? వరిగడ్డి మీదే ఈ పాడి ఉత్పత్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇవి కేవలము పొట్ట నింపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దీనిలో ఏ రకమైనటువంటి పోషకాలు ఉండవు. అయితే ఈ వరిగడ్డిని మనము సుపోషకం చేసి అంటే యూరియా ద్రావణంతో దీన్ని సుపోషకం చేసి మనము పశువులకు మేతగా
ఇచ్చినట్లయితే వీటిలో ఈ మాంసకృత్తుల శాతాన్ని పెంచవచ్చు. అదేవిధంగా వరిగడ్డి జీర్ణమయ్యేటటువంటి శక్తిని కూడా మనము పెంచవచ్చు. రైతులు చాలా వరకు పెసర, మినుము, పొద్దుతిరుగుడు, గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ, నువ్వులు ఇటువంటి పంటలన్నీ కూడా రబీలో పండించడం అనేది జరుగుతుంది. ఈ రబీ క్రాప్ ప్రొడక్షన్ చేసినప్పుడు పశుగ్రాసాలని మనము జొన్న కానీ మొక్కజొన్న కానీ మనం బార్డర్ క్రాప్గా వేసుకున్నట్లయితే వాటి నుంచి వచ్చేటటువంటి గడ్డిని మనము వేసవిలో పాడి పశువులకు పోషణగా ఇవ్వచ్చు. ఇక ఈ శీతాకాలంలోనూ వర్షాకాలంలోనూ పశుగ్రాసం ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా లభ్యమవుతుంది. అదేవిధంగా ఈ పుష్కలంగా లభ్యమైనటువంటి మంచి పశుగ్రాసాలని మనము ఎంపిక చేసుకొని దాన్ని మనము సైలేజ్గా అంటే ఏంటి పచ్చగడ్డిని నిలువ చేసుకునే పద్ధతినే సైలేజ్ అంటారు. గాలి తగలని ఒక పిట్లో కానీ లేకపోతే మనకు ఈ డ్రమ్స్లో కానీ ఈ పచ్చగడ్డిని ఉప్పు, పెరుగు, బెల్లము ఈ మూడిటి మిశ్రమంతో ద్రావణం తయారు చేసి ప్రతి పొర మీద మనం చల్లుకుంటూ గట్టిగా గాలి తగలకుండా ప్యాక్ చేసుకొని మనం 2 నెలల తర్వాత ఓపెన్ చేసి దానిని మనము ఈ పాడి పశువులకు ఇచ్చినట్లయితే అది సైలేజ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకంగా కూడా మనము వేసవిలో పశుగ్రాస నివారణని అధిగమించవచ్చు. ఇక ప్రతి పశు పోషకుడు కూడా ఒక 10-15 సుబాబుల్ మొక్కలు నాటుకొని వాటి యొక్క రెమ్మల్ని రోజుకి 2 కేజీలు తీసుకొని వాటిని ఎండలో బాగా ఆరబెట్టి వరిగడ్డిలో కలిపి ఇచ్చినట్లయితే మనము ఈ మేత కొరత నివారణని అధిగమించవచ్చు. అదేవిధంగా ఇంకొక పశుగ్రాసము అవిస. ఈ అవిస కూడా ఈ చిక్కుడు జాతికి చెందినటువంటి ఈ పశుగ్రాసాలు. వీటిలో మాంసకృతులు అధికంగా ఉంటాయి. పశుగ్రాస చెట్లు అనమాట. వీటి రెమ్మలను కూడా మనము ఎండలో ఆరబెట్టి మనము ఈ పశుగ్రాసానికి బదులు ఇవి కూడా 2 కేజీల లెక్క మనము మేతగా ఇవ్వవచ్చు. రైతాంగము చాలా వరకు రబీలో విస్తారంగా మొక్కజొన్న అనేది మన రాష్ట్రంలో పండించడం జరుగుతుంది. ఈ మొక్కజొన్న కండెలు తీసిన తర్వాత ఈ మొక్కజొన్న కాడను మనము అదే పొలంలో తగలబెట్టి కాల్చివేయడం, బూడిచ్చేయడం అనేది జరుగుతుంది. అదే మొక్కజొన్నను చక్కగా తీసుకువచ్చి మనం చాపింగ్ చేసి మన పశువులకు మేతగా ఇవ్వవచ్చు. అదేవిధంగా ఈ వేసవిలో మామిడి విపరీతంగా పంట వస్తుంది. ఈ మామిడి పండ్లు తిన్న తర్వాత ఆ తొక్కలు అనేది బయట మనం పారవేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈ మామిడి యొక్క ఈ తొక్కలని జాగ్రత్త చేసి వీటిని కూడా మనము పశువులకు మేతగా ఇవ్వవచ్చు. అదేవిధంగా చింతపండు కూడా మనకు విపరీతంగా ఈ వేసవిలో పండుతుంది. ఈ చింతపండు వచ్చిన తర్వాత వీటి గింజలను కూడా మనం బయట వేయడం జరుగుతుంది. ఈ గింజలను కూడా పొడి చేసి కొద్దిగా దానాల్లో కలిపి మనము మేతగా ఇవ్వవచ్చు. పచ్చి మేత లేనిదే పాల దిగుబడి రాదు అనేటటువంటి విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించి వేసవిలో పశుగ్రాస కొరత నివారించడానికి వర్షాకాలంలోనే తగినటువంటి చర్యలు చేపట్టినట్లయితే ఏ పశువులు కూడా వేసవి ఆకలి కొరతతో ఇబ్బంది పడవనేది తెలియజేస్తున్నాను. మామిడి సీజన్ వచ్చేసింది. చాలా వరకు మామిడి తోటల్లో కాయలన్నీ పెరుగుదల దశలో ఉన్నాయి. అయితే ఈ సమయంలో కాయలు సైజు పెరగాలన్నా, రసభరితంగా రుచికరంగా ఉండాలన్నా కొద్దిపాటి మెలకువలు పాటించాలి. కాయ పెరుగుదల దశలో వచ్చే చీడపీడలను సకాలంలో నివారించుకోవాలి. పెరిగే దశలో ఉన్న మామిడికాయలకు గాలి, దుమ్ములు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు ప్రధాన సమస్యగా ఉంటాయి. వాటి పట్ల అప్రమత్తంగా ఉంటూ సరైన సస్యరక్షణ యాజమాన్యం చేపట్టాలి. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర నుంచి అన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మామిడి పింద దశలో ఉంది. పింద నుంచి కాయ మారే దశలో ఉంది. అయితే ఇప్పుడు ఫలదీకరణ చెందిన తర్వాత అంటే పెసరగింజ నుంచి
కాయ కోత దశ వరకు చూసినట్లయితే మనకి చాలా మార్పులు కాయలో కనిపిస్తాయి. అంటే మనకు బాహ్యంగా చూసినట్లయితే కేవలం సైజు మాత్రము, డయామీటర్ పెరగడము, దాని ఆకారము, దాని షేప్ ఇవి మారడం మాత్రమే కనిపిస్తాయి. కానీ లోపల గుజ్జు శాతం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ గుజ్జు లోపల ఎన్నో రకాల న్యూట్రియంట్స్ మనకి రావడం జరుగుతుంది. కొన్ని ఫలాల్లో చూసినట్లయితే మనకి ఒక్కొక్క ఫలంలో ఒక్కొక్కటి యాసిడే ఉంటుంది. అంటే యాపిల్లో అయితే మ్యాలిక్ యాసిడ్, సిట్రస్ ఫ్రూట్స్లో అయితే సిట్రిక్ యాసిడ్ అలా చూస్తాము. కానీ మామిడిలో చూసినట్లయితే చాలా రకాల యాసిడ్స్, టాటారిక్ యాసిడ్ అని, మ్యాలిక్ యాసిడ్ అని, ఆక్సాలిక్ యాసిడ్ అని, ఇలా చాలా రకాల యాసిడ్స్ ఉండడం వల్ల ఆ పండు చాలా తీయగా మధురంగా ఉంటుంది. ఈ లోపల యొక్క గుజ్జులో ఇవన్నీ ప్రక్రియలు జరగడానికి కొన్ని ఎంజైమ్లు కూడా తోడ్పడతాయి. అయితే ఈ ప్రక్రియలన్నిటికీ కూడా న్యూట్రియంట్స్ అనేది, పోషకాలు అనేది చాలా ముఖ్యం. అందుకని ఈ యొక్క సమయంలో పింద నుంచి కాయగా మారే సమయంలో పోషక యాజమాన్యం అనేది చాలా చాలా ముఖ్యం. పోషక యాజమాన్యం చూసినట్లయితే అయితే నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ 3 కూడా 1/3 భాగాలు చేసుకొని 3 సార్లు వేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క 3వ భాగం మనం ఈ యొక్క పింద నుంచి కాయ మారే దశలో తప్పకుండా ఈ నిమ్మకాయ సైజుగా ఉన్న కాయ దశ నుంచి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని యూరియా రూపంలో ఇచ్చినట్లయితే మనకి 1.25 kg యూరియా, అలాగే పొటాషియం చూసుకున్నట్లయితే 1.5 kg నిమ్మకాయ సైజులో ఉన్న సమయంలో వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీంతో పాటు సూక్ష్మ ధాతులు కూడా మిశ్రమాలు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో జింక్ మనము 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 3 స్ప్రేలు ఈ యొక్క పింద సమయంలో ఇచ్చినట్లయితే కాయ నాణ్యత కూడా పెరుగుతుంది. దీంతోపాటు బోరాన్ లోపిస్తే కాయలో ఒక పగుళ్ళు అనేది మనకు కనిపిస్తాయి. ఈ కాయ పగుళ్ళు రాకుండా బోరాన్ అనేది కూడా 0.1% అంటే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. సో దీంతోపాటు పొటాషియం నైట్రేట్ అనేది మల్టీకే అంటాం దాన్ని, 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పోషకాలన్నీ కూడా చెట్టుకి అంది సమపాలలో చెట్టు కాయ అనేది బాగా ఊరడం అనేది జరుగుతుంది. వీటితో పాటు మనకి నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. అయితే ఈ పిందరాలే సమస్య నుంచి కాపాడుకోవాలంటే నీరు అనేది మనము ఈ కాయ పెరిగే దశలో ప్రతి 20 రోజులకు ఒకసారి పైపుల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ సమృద్ధిగా నీరు అనేది పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఒక 3 తడులు తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు ఇచ్చినట్లయితే ఒక 3 నుంచి 4 సంవత్సరాల మొక్కకైతే 25 లీటర్లు, 5 నుంచి 10 సంవత్సరాల మొక్కలకైతే చెట్లకైతే ఒక 90 లీటర్లు, ఆ పైన సంవత్సరాలు ఉంటే 120 లీటర్ల వరకు ప్రతిరోజు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ పద్ధతిలో అయినా కూడా కాయ కోతకి ముందు ఒక 20 నుంచి 25 రోజుల ముందు నీరు తప్పకుండా ఆపాలి. సో వీటన్నిటితో పాటు మరి పింద రాలే సమస్య చాలా అధికంగా ఉంటుంది. దీనికోసం రైతులు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మామిడిలో సహజంగానే ఒక గెలకి, ఒక పువ్వు గుత్తికి 1000 నుంచి 15 పూలు ఉంటే పూత దశలోనే చాలా వరకు పూత రాలిపోవడం అనేది జరుగుతుంది. కేవలం 4 నుంచి 5 మాత్రమే సెట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పింద నుంచి మళ్ళీ కాయగా మారే సమయంలో కూడా చాలా వరకు పిందెలు రాలిపోవడం అనేది కూడా సహజంగా మనం చూస్తూ ఉంటాం. సో పిందరాలే సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లయితే దీంట్లో హార్మోనల్ లోపం అని మనం గమనించి ప్లానాఫిక్స్ అనేది ప్లాంట్ హార్మోన్ గ్రోత్ రెగ్యులేటర్ అది 1 గ్రాము 4.5 లీటర్ల నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పిందె రాలుడు సమస్య నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇంకా పిందె కట్టే సమయంలో మనకి చీడపీడలు చూసినట్లయితే ఈ యొక్క తేనె మంచు పురుగు అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా లేత కాయల్ని గోకి దాన్ని రసం పీల్చడం వల్ల, అంతేకాకుండా అది విసర్జించిన యొక్క ఏదైతే తేనె లాంటి పదార్థం ఉందో దాని మీద మసిమంగు అనేది డెవలప్ అయ్యి సూటి మోల్డ్ అంటాము. ఈ సూటి మోల్డ్ వల్ల ఈ మార్కెట్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే అది మసి లాంటి ఒక మంగు లాంటి ఒక పదార్థం దాని మీద ఫామ్ అవ్వడం వల్ల కాయ నాణ్యత అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ మార్చ్, ఏప్రిల్, మే మాసంలో మనకి అన్సీజనల్ రెయిన్ఫాల్, అకాల వర్షాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షం రాగానే యాంథ్రక్నోజ్ అనే డిసీజ్ ఏదైతే ఉందో అది ఫంగల్ డిసీజ్, అది స్ప్రెడ్ అయ్యి చాలా వరకు మచ్చలు, ఆకుల మీద మచ్చలు, కాయ మీద మచ్చలు ఏర్పడి కాయ నాణ్యత అనేది దెబ్బతింటుంది, కాయ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అకాల వర్షాలు అయిన నెక్స్ట్ డేనే, వెంటనే మరుసటి రోజే 1 గ్రాము కార్బనిజం కానీ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇటువంటి తెగుళ్ళ నుంచి మామిడి పంటను కాపాడుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ నాగ్పూర్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి పంటపై వార్షిక గ్రూప్ సమావేశం గుంటూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. దేశంలో పత్తి సాగు చేస్తున్న 11 రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, ప్రభుత్వ రంగ సంస్థల నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. దేశంలో పత్తి ఉత్పత్తి, ఉత్పాదకత నానాటికీ తగ్గిపోతున్న పరిస్థితులు శాస్త్రవేత్తలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పత్తి పంటకు పూర్వ వైభవం తిరిగి తీసుకొచ్చేలా పరిశోధనలు విస్తృతం చేయాలని సూచించారు. ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అండ్ కాటన్ మరియు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, సిఐసిఆర్ నాగపూర్ వాళ్ళు సంయుక్తంగా ఇక్కడ మన దేశంలో పత్తి మీద తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించి దానికి అనుగుణంగా పరిష్కారాలు కనుక్కునే దిశగా ఈ 3 రోజుల సమావేశం జరుగుతుంది. మన భారతదేశము అత్యధిక విస్తీర్ణంలో పత్తి పండిస్తున్నప్పటికీ ఇంకా మనం దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. సుమారు 26 లక్షల బేళ్ల దాకా మనము దిగుమతి చేసుకుంటున్నాము. ఇది 2026 నాటికి దీనిని అధిగమించి ఇంకా మనం మన దేశానికి సరిపోయే పత్తిని మన దేశంలోనే పండించుకోవాలి అనే దృక్పథంతో ముందుకు వెళ్తాం జరుగుతుంది. దీనికోసం పరిశోధన ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ నుంచి బీటీ వెరైటీ కానీ హైబ్రిడ్ కానీ ఇప్పటికి ఇంతవరకు రాలేదు. రాబోయే రోజుల్లో ప్రత్తిలో ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా సూటి రకాలని, బీటీ రకాలని తయారు చేసుకునే విధంగా కూడా కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ప్రత్తి పండించే ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, పంజాబు, హర్యానా, అలాగే గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి కూడా పలు అంశాల మీద చర్చ జరుగుతుంది. పింక్ బోల్వామ్ని అరికట్టడంలో నూతన జన్యువుల్ని జొప్పించే విధంగా కూడా ప్రైవేటు సహకారంతో కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో ఏటా 125 నుంచి 130 లక్షల హెక్టార్లలో పత్తి సాగుతో 325 లక్షల బేళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. 2002వ సంవత్సరం నుంచి బీటీ పత్తి విత్తనాల సాగుతో కొంత పురోగతి సాధించినా తరువాత గులాబీ రంగు కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగుల వల్ల పత్తి దిగుబడులు పడిపోతున్నాయి. వాతావరణ పరిస్థితులు, ధరల పతనం సైతం పత్తికి ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో పత్తి విస్తీర్ణాన్ని, దిగుబడులను పెంచి సాగును లాభదాయకంగా మార్చటంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. పత్తి పంట అనేక ఇబ్బందులకి లోనవుతోంది. దేశవ్యాప్తంగా సగటు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది గత 10 సంవత్సరాల్లో. దీనిని రివర్స్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనౌన్స్మెంట్ ద్వారా కొత్త కాటన్ మిషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ప్రాంతీయ వారిగా వాతావరణానికి, నేల స్వభావానికి అనుకూలమైన హైబ్రిడ్స్ తీసుకురావటం, అధికంగా మనకి రసం పీల్చే పురుగుల తాకిడి కూడా ఎక్కువైంది బోల్వర్మ్స్తో పాటు. దాని మీద కేంద్రీకరిస్తూ అధిక దిగుబడి, తర్వాత వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలని ముందుకు తీసుకురావడానికి సీడ్ ప్రొడ్యూసింగ్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలాగే ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అంటే మనకి అతి సాంద్రత పద్ధతి పత్తి సాగు, దీనికోసం కావాల్సిన అనువైన రకాలను కూడా కాంపాక్ట్ హైబ్రిడ్స్, కాంపాక్ట్ వెరైటీస్ కూడా ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువగా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. కొత్త బీటీ జీన్ పింక్ బోల్ను తట్టుకునే రకాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్బిఆర్ఐ లక్నో ఒక ఈవెంట్ని ముందుకు తీసుకొచ్చింది. దాన్ని మనం సిఐసిఆర్ నాగ్పూర్ వాళ్ళు దాన్ని ల్యాబ్లో టెస్టింగ్ చేయడం జరిగింది. అది సమర్థవంతంగా ఆల్మోస్ట్ 90% నియంత్రణ కనపరుస్తోంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఎన్బిఆర్ఐ సంస్థ ఇప్పుడు ప్రైవేట్ సీడ్ కంపెనీస్తో అగ్రిమెంట్ చేసుకొని త్వరలోనే భారత ప్రభుత్వం ద్వారా రెగ్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో జీఈఎస్ఈ ఆధ్వర్యంలో వాటికి అనుగుణంగా ఒక డాసియర్ తయారు చేసి రైతులకు తీసుకురావాలని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాల్లో గులాబీ రంగు తట్టుకునే వంగడాలు కూడా రైతులకు అందుబాటులో రావడానికి ఆస్కారం ఉంది. రానున్న కొన్నేళ్లలో పత్తి దిగుమతులు లోటు పరిస్థితి నుంచి స్వయం సమృద్ధి మాత్రమే కాకుండా పొడుగు పింజ రకాలతో సాగు పుంజుకుని ఎగుమతుల దిశగా సాగటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని పత్తి శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.